ఏమైపోయింది? ఏమండి వాళ్ళు లేపండి, చూస్తూ కూర్చున్నారు. స్కూల్ టైం అయిపోతుంటే. వెళ్తున్నా రే లేకు. నానా లేదు గేనా లేదు, స్నానం చేయి, స్కూల్ టైం అయిపోతుంది. బాయ్ నానా. మళ్ళీ ఏంట్రా? ఓరి ఎదవా, ఏంటండి మళ్ళీ వచ్చారు? ఐడి కార్డ్ మర్చిపోయాడంటాడు. వామ్మో. ఇంకోసారి ఎక్కడ పడితే అక్కడ మర్చిపోయి ఆఖరి నిమిషంలో టెన్షన్ పెడితే చంపేస్తాను నిన్ను. ఏమండి మా అమ్మ తమ్ముడు వస్తున్నారు. ఇందాకే ట్రైన్ ఎక్కేసారంట. మధ్యాహ్నం కల్లా ఇంట్లో ఉంటారు. నేను చకచకమని 4 వెజ్ కర్రీలు చేసేస్తాను. మీరు మార్కెట్ కు వెళ్లి 3 కిలోల మటను, 2 కిలోల చికెను, 1 కిలో రొయ్యలు పట్టుకురండి. చికెన్ లో కందనకాయ వేయించడం మర్చిపోకండి. మా తమ్ముడికి చాలా ఇష్టం. ఇదిగోనే గుడ్లు, బయటంతా బట్లు అంట, అందుకే చికెన్ తేలేదు. ఇంక మటన్ ఏమో ముదురుగానే ఉంది. ఇక రొయ్యలు చూస్తే బాగా చిన్నగా ఉన్నాయి, తెస్తే బాగుండదని తేలేదు. అయినా మీ వాళ్ళకి టైగర్ రొయ్యలు పెట్టద్దు, అందుకే ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు తెస్తాలే. 3 days later. ఇదిగో ఈ రోజు మా అమ్మ చెల్లెళ్ళు వస్తున్నారు. ఈ బోటీతో బోటీ గోంగూర ఉండే, ఈ మటన్ తోనేమో దమ్ బిర్యానీ, ఈ చికెన్ తోనేమో 65, ఇక ఈ చేపలనేమో ఫ్రై చేసేయి. మా వాళ్ళు వచ్చినప్పుడేమో బర్డ్ ఫ్లూ అని చెప్పి గుడ్లు తెస్తారా? మీ వాళ్ళు వస్తుంటే చికెన్ 65లు, ఫిష్ ఫ్రైలు. ఉండండి, ఇప్పుడు మిమ్మల్ని ఫ్రై చేస్తాను. అమ్మా 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 అమ్మా. పాత చీరలకి బొంతలేస్తాం, పాత చీరలకి బొంతలేస్తాం. ఎంట్రుకలు కొంటాం, చిట్టు ఎంట్రుకలు కొంటాం, ఎంట్రుకలకి సామాన్లు ఇస్తాం. పాత సామాన్లకి, ఇనుప రేకులకి ఉల్లిపాయలు ఇస్తాం, ఉల్లిపాయలు ఇస్తాం. రావాలమ్మా రావాలి. అబ్బా ఈ వర్షంలో వేడిగా ఉన్న తింటే ఎంత బాగుంటుందో. అర్జెంట్గా పెద్ద ఆర్డర్ పెట్టేసుకుందాం. రే బయటకేటి కాదు, ఇంట్లో ఏదైనా చేసుకుని తిందాం. ఈ వర్షం టైంలో బయట ఆర్డర్ పెట్టుకుని తినాలి. అసలు వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో ఏమేమి వండుకుని తినొచ్చో తెలుసా? ఏం తినొచ్చేటి? చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా మిరపకాయని సన్నగా సీరి దానిలో మసాలా పెట్టి పిండి చెక్కగా కలిపి నూనె బాగా కాగాక అలా పిండిలో ముంచి ఆయిల్లో వేసి వడపోసి తీసిన మిరకాయ బజ్జీల్ని పొగలు కక్కుతుండగా పంటి కింద పెట్టి కడిగితే ఉంటదిరా. ఆ రుచి నశాలానికి తగిలి స్వర్గం కనబడుతుంది. అబ్బా నాన్న చెప్తే నోరు ఊరిపోతుంది. వర్షాకాలంలో మిరగ బజ్జీలు ఎంత బాగుంటాయా? వట్టి మిరపకాయ బజ్జీలు ఏమిట్రా, సమోసాలు, పునుకులు, ఉల్లిపాయ పకోడీలు, మసాలా వడలు, మొక్కజొన్న కంకిలు, ఒక్కటేటి ఇలా వర్షంలో ఇంట్లో చేసుకుని తినే ఐటమ్లు బోలెడున్నాయి. అవునా నాన్న, అయితే ఈ రోజు నుంచి ఆర్డర్ పెట్టను. ఈ వర్షాకాలం అంతా రోజు ఐటమ్ చేసి పెట్టాయి. ఓకే ఆల్ రైట్. నిలబడవే. కొంచెం జల్లెట్టుకుందాం. సూపర్
సూపర్ ఉందరా బాబు పులి నీ ఎయిరు. ఎంత బాగున్నావు నానా. బాబు వెయిటర్ సార్ చెప్పండి సార్. ఆ మెనూ కట్టలకి ఇయ్యమ్మా.